రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చును. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిమిత్తం మహారాష్ట్రకు వెళ్ళారు. మహారాష్ట్రలో అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేదిక మీద ఆయనకు మరాఠీలు ప్రాచీన కాలం నుంచి మహారాష్ట్రియన్లు ధరించేటటువంటి, ముఖ్యంగా పేష్వాలు ధరించేటటువంటి పాగా, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ధరించినటువంటి పాగా వంటి ఒక పాగాను ఆయన తలకి పెట్టారు. దాంతోపాటు ఒక కాషాయ రంగు శాలువాని కప్పారు. దానితో పాటు అశ్వారూఢుడైనటువంటి, చేతిలో ఖడ్గాన్ని పట్టుకున్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఇచ్చారు. చెక్కతో చేసినటువంటి దారు శిల్పాన్ని ఇచ్చారు. రాహుల్ గాంధీ ముందు ఆ టోపీని తీసేసి బలవంతంగా ఒక కార్యకర్త చేతిలో పెట్టారు. ఆ కాషాయ రంగుతో ఉన్నటువంటి శాలువాను కూడా తీసి ఎవరికో ఇచ్చేసేసారంటే, మామూలుగా విఐపీల భుజాల మీద కప్పినటువంటి దాన్ని సెక్యూరిటీ గార్డులు తీస్తారు. అదేమీ లేదు, ఈయనే స్వయంగా తీసి ఇచ్చేశారు. ఛత్రపతి శివాజీ విగ్రహం అని తెలియగానే దాన్ని ఆయన ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే తిరిగి ఇచ్చారు. చివరికి ఇంకో కార్యకర్త దాన్ని పట్టుకుంటే ఆ కార్యకర్తను తీసుకుపోమని చెప్పడం, దాంతో అప్పటికప్పుడు హడావిడిగా స్టేజ్ మీద నుంచి ఆ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తీసుకువెళ్ళటం జరిగింది. మరాఠాలకు, మహారాష్ట్రియన్లకు అత్యంత గౌరవాస్పదుడైనటువంటి శివాజీ, భారతదేశంలోని ప్రజలందరూ గౌరవించే శివాజీ విగ్రహం పట్ల ఆయన చూపించినటువంటి అవహేళన భావము ఇప్పుడు మహారాష్ట్రలో చాలా పెద్ద చర్చా విషయం. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ ఎన్నికలలో అది అనుసరిస్తున్నటువంటి సెక్యులరిజం పేరిట అది అనుసరిస్తున్నటువంటి విధానానికి ఇది అద్దం పడుతుంది. ఎందుకంటే హిందుత్వంతో ముడిపడ్డది, హిందూ మనోభావాలతో ముడిపడ్డ వాటి పట్ల ఈ రకమైనటువంటి అవహేళనా భావం అడుగడుగున కనిపిస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి ఆచార్య ప్రమోద్ కృష్ణం, ఈయన రాజ్నాథ్ సింగ్ ఇటువంటి వాళ్ళ మీద పోటీ చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వ్యక్తి, అయోధ్య విషయంలో పార్టీతో విభేదించారు. ఈయనను పార్టీ నుంచి బయటకు పంపించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తిరగదోడుతాము, ఒక సూపర్ పవర్ కమిషన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ తన సన్నిహితుల దగ్గర అన్నట్టుగా ప్రమోద్ కృష్ణం చెబుతున్నారు. అదేవిధంగా గౌరవ్ వల్లభ్, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆల్ ఇండియా స్పోక్స్ పర్సన్, ఆయన కూడాను అయోధ్యకు కాంగ్రెస్ పార్టీ వెళ్లకుండా, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయోధ్య కార్యక్రమాన్ని, ప్రాణప్రతిష్ఠని బహిష్కరించడం ఒక పెద్ద తప్పు, యాంటీ సనాతన వ్యతిరేక ధోరణిని అవలంబించడం కూడా తప్పు అని చెప్పి ఆయన కూడాను కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల్ని ఎండగట్టారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో చేరారు. రాధికా ఖేడా, ఈవిడ ఎన్ఎస్యుఐ కార్యకర్తగా, తరువాత కాంగ్రెస్ మీడియా సెల్ కార్యకర్తగా, టీవీ డిబేట్లలో దేశమంతా తెలిసినటువంటి వ్యక్తి. ఈ మధ్య ఆమె అయోధ్యకు వెళ్ళొచ్చిన కారణంగా ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. అంటే అయోధ్యకు వెళ్ళడమే పాపము, జై శ్రీరామ్ అనడమే పాపము, హిందువులకు సంబంధించిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఇవ్వడమే తప్పు అన్నట్టుగా చేయటము, ఇది ఒక రకంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం చేసేటటువంటి విషయము. మే 4వ తారీఖున మహారాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ యొక్క చీఫ్గా ఉన్నటువంటి విజయ్ వడెట్టివార్, ఈయన ఒక వ్యాఖ్య చేశారు. ఆయన చేసిన వ్యాఖ్య ఏంటంటే, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ నేత అయినటువంటి హేమంత్ కర్కరే, ఆయనని పాకిస్తానీ ఉగ్రవాదులు కసాబ్ ఇతరులు చంపలేదు, ఆయనని ఆర్ఎస్ఎస్ కార్యకర్తల తూటాతో చనిపోయారు, ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆయనని చంపారు అని చెప్పి వ్యాఖ్యానించారు. అంటే మొత్తము
బొంబాయి పేలుళ్ల విషయంలో ఉన్నటువంటి కథనాలన్నింటినీ తప్పుగా చూపించేటటువంటి ప్రయత్నం ఆయన చేశారు. మన రాష్ట్రంలో కూడాను అద్దంకి దయాకర్ వంటి వ్యక్తులు రాముడి విషయంలో, సీతమ్మవారి విషయంలో, రామ మందిరం విషయంలో రకరకాల వ్యాఖ్యలు చేయటం మనం చూసాము. ప్రజా ఒత్తిడికి తలొగ్గి మన రాష్ట్రంలో ఉన్న నాయకులు కొద్దిగాక కొద్ది దీనివల్ల కలిగే నష్టం ఏమిటో తెలిసిన వాళ్ళు, ఎందుకంటే గతంలో ఒక వ్యక్తి ఇలాగే హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్న తర్వాత ఘోరంగా ఆయన దెబ్బతిన్నారు కాబట్టి అది జరగకూడదని ఆయన చేత స్పష్టీకరణ ఇప్పించారు. ఏది ఏమైనప్పటికీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. దాని నాయకులు కూడా పోటాపోటీగా చేస్తున్నారు. దీనివల్ల హిందూ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో రాజకీయాలు హిందూ ఓట్లను పక్కన పెట్టి చేయటం అనేది అసాధ్యమైనటువంటి విషయము. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరొక నాయకుడు ఉన్నాడు, ఆయన పేరు భాల్చంద్ర లక్ష్మణ్ ముంగేకర్. ఈ ముంగేకర్ గారైతే ఏకంగా రాష్ట్రపతిపైనే అభాండాలు వేశారు. నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేసే చోట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన యొక్క విధిని, బాధ్యతల్ని, తన యొక్క ప్రోటోకాల్ని మరిచి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చింది అని చెప్పారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. తమాషా ఏంటంటే నరేంద్ర మోదీ ఇంత మటుకు నామినేషన్ దాఖలు చేయలేదు. రెండవది, ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా అలా చేయటం అసాధ్యము. 2019లో నామినేషన్ దాఖలు చేసినప్పుడు అప్పుడు రాష్ట్రపతి కానటువంటి ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు సమయంలో నరేంద్ర మోదీ వెంటున్నారు. కాబట్టి ఈ రకంగా సర్వసాధారణ హిందూ ప్రజలకి దూరమయ్యేటటువంటి విధానాల్ని అవలంబించటం ద్వారా, బాడీ లాంగ్వేజ్ని ప్రదర్శించటం ద్వారా, వ్యాఖ్యలు చేయటం ద్వారా వేదికల మీద లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా సోషల్ మీడియా, టీవీలు చూస్తున్న సమయంలో శివాజీ కానీ, లేకపోతే మరాఠీ కల్చర్ కానీ, హిందుత్వ కల్చర్కి సంబంధించి వ్యాఖ్యలు చేయటం వల్ల కాంగ్రెస్ నష్టపోయే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసి తప్పించుకోగలిగే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి గెలవడము ఈ ఎన్నికల్లో చాలా ముఖ్యమైనవి. కానీ పార్టీ ఆ దిశగా ఆలోచిస్తున్నట్టుగా కనిపించటం లేదు. ఇంకో తమాషా ఉంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మొత్తంలో సెక్యులరిజం అన్న పదం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.